తాలూకాలో పెరిగిన వాడిని నేను. 77 ఉప్పెన్లో వేల మంది చనిపోయిన ప్రాంతంలో పెరిగిన వాడిని. ఐ నో వెరీ వెల్. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బురదలో దిగాడు. షాబాష్, ఫోటో బ్రహ్మాండంగా వస్తారు రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీలో. బురదలో దిగటం కాదు, వరి చేలో దిగాడు. వరి చేను నష్టపోయినందుకు ఎంత మీరు పరిహారం ఇవ్వబోతున్నారు చెప్పండి, ఇవ్వండి. చెప్పటం బ్రహ్మాండంగా చెప్పారు. విజయవాడలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు పరీక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఒక అంచనాకు వచ్చిన తర్వాత బహుశా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుందేమో రాంబాబు గారు. అవును, చేయమని మాకేం అభ్యంతరం లేదు. మేము చెప్తున్నాం కదా, వరికి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తారు చూద్దాం కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏముంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది అప్పుడు? ఆయన ఎవరో సమయం నొక్కుతున్నాడు. నేను వాళ్ళతో మాట్లాడలేదు, మీతో మాట్లాడుతున్నాను. ఎవరో అడగమంటే మీరు అడిగితే నేను సమాధానం చెప్పను, మీరు అడిగితే సమాధానం చెబుతా. ఏమీ డిమాండ్ లేదు. రైతులకి ఎన్యూమరేషన్ సక్రమంగా చేసి, వరి రైతులు, పత్తి రైతులు, అదేవిధంగా అరటి రైతులు, ఇంకా చాలా రైతులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ సక్రమమైన ఎన్యూమరేషన్ చేసి వారికి నష్టపరిహారంలో పెద్ద భాగాన్ని ఇచ్చి వారిని ఆదుకోవాలని మా విజ్ఞప్తి, మా